వనపర్తి జిల్లా పరిధిలో జరుగుతున్న వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం రోజు జిల్లా కేంద్రంలోని ఆర్జీ ఫంక్షన్ హాలులో మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా క్రమశిక్షణతో పనిచేయాలని డీఎస్పీ ఆదేశించారు. ఉదయం ప్రారంభం నుంచే ప్రతి పోలీసు సిబ్బంది తమ డ్యూటీ పోస్టులకు చేరుకుని, ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో గుంపులు గుమికూడడం పూర్తిగా నిషేధించబడిందని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు గమనిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సిఇ రత్నం, స్పెషల్ బ్రాంచ్ సిఇ నరేష్, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్ఐ హృషికేష్, ఎన్నికల విధులకు వెళుతున్న అధికారులు ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డు సిబ్బంది తదితరులు ఉన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ మనకు పబ్లిష్ చేసింది, అనౌన్స్ చేసింది. అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. పొలిటికల్ పార్టీస్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియర్, అంటే ప్రజల్లో ఓటునే వస్తుంది. మనం ఒక పర్సన్ గెలుస్తున్నాడు, ఓడుతున్నాడు అనే ఎలక్షన్ రిలేటెడ్ దాంట్లో ఎటువంటి ఇంటర్ఫియర్ అనేది ఉండరాదు. ప్రతి పొలిటికల్ పార్టీకి ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్ చేస్తున్న ఇండిపెండెంట్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాం. క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు, ప్రొపగండ చేసుకోవచ్చు, ప్రజలను ఓటు అభ్యర్థించొద్దు. ఇదంతా ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి వస్తుంది. కాబట్టి మనం ఎన్ని రోజులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు లాస్ట్ డే రేపు పోలింగ్ ఉంది. అంటే 48 అవర్స్ లోపల మనం అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు లిక్కర్ షాప్స్ బంద్ ఉంటాయి. ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని వాళ్ళ ఫ్లాగ్స్, వాళ్ళ ప్రచారం అన్ని టోటల్ బంద్ చేసినాం నిన్న 5 o'clock నుంచి. అంటే 48 అవర్స్ బిఫోర్ క్లోజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎటువంటి క్యాన్వర్సింగ్ చేయడానికి లేదు. ఇప్పుడు మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. అందులో భాగంగానే ఈరోజు మీకు మోటివేట్ చేసి డ్యూటీ అలొకేషన్, ఏం డ్యూటీ చేయాలి, ఏం డ్యూటీ చేయరాదు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఒకసారి రీట్రీట్ చేస్తాము. ఇప్పుడు రిసెప్షన్ సెంటర్ అనేది ఈ వనపర్తి మున్సిపాలిటీలో టోటల్ 33 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్కు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. దానికి ఎలక్షన్ జరుగుతాయి. ప్రతి వార్డు కూడా, ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా మనం ఇప్పుడు స్టాఫ్ను అలాట్ చేయడం జరిగింది. ఎవరి డ్యూటీలలో వాళ్ళు జైన్ కావాలి. ఇప్పుడు రిసెప్షన్ సెంటర్కి పోయి ఈ మొబైల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్ పార్టీస్ కూడా పోలింగ్ మెటీరియల్ ఎట్ట ఆ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఆఫీసర్స్ వాళ్ళు ఎట్ట వచ్చి పోలింగ్ స్టేషన్లో తీసుకొచ్చిన తర్వాత వాటికి రక్షణగా ఉండాలి. అంటే